చేయాలనే ఉద్దేశంతో ఒక యువకుడు కదా పాపం ఉత్సాహం ఉంటుంది కదా, ఆ ఇమోషన్ తట్టుకోలేక నాకు ఎంత అవమానం జరిగిందా, నేను కష్టపడి ఎక్కడికది మలేషియా టూర్కి ఎందుకు లేడు పాపం 11 ప్లాట్ డైరెక్ట్గా బుక్ చేశాడు. ఇక్కడ నుంచి సమ్మర్ సీజన్లో మార్చిలో రాయపేటకి వెళ్ళి కష్టపడి డైరెక్ట్గా 11-12 ప్లాట్ బుక్ చేశాడు. టూర్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు అందరికీ సన్మానం జరిగేటప్పుడు మనం కూర్చొని సిన్సియర్గా తప్పట్లు కొట్టాము. అతగాడికి సన్మానం జరిగేటప్పుడు వ్యంగ్యం కొంతమంది పూల బలిసి చేసుకోవడము, పెట్టుకోవడం, సకలు పెట్టుకోవడం అంటా ఉంటే అది అతనికి అవమానం అనిపించి ఇసిరి పూలమాల పారేసి పేపర్లు తెలిసి నా కూతురు వచ్చేసాడు. మళ్ళీ అరుణ్ సార్ మేము కూర్చొని పెట్టిన ఆయన ఏ ఊరికి ఆ ఊరు పసల పాల్గొనే ఉంటాడు. ఎక్కడ పోయి ₹16 అనాలి, కూర్చో అని చెప్పి కూర్చొని పెడితే ఈ బుద్ధి మేక మెండగాడి ₹1,00,00,000 సంపాదించింది ఈ కంపెనీలో. చాలా మంది వ్యక్తులు మనం హట్ చేస్తుంటారు, మనం టెంప్ చేస్తుంటారు, మన పూర్తులంటే పొగిడి మనం నిలువున కూల్ చేస్తూ ఉంటారు. అన్నిటిని ఓపుతూ ఉండాలి. ఏ జరిగినా ఓపుకోవాలా, అంతా మనం మంచిగా అనుకోవాలా. దానికి చిన్న కథ చెప్తాను, ఓపుకుందా. చిన్న కథ ఏంటంటే ఒక రాజుగారు మంత్రి గారు ఇద్దరు వేరే పక్క రాజ్యం పైన దండెత్తాలని ఆలోచించి ఆ కసరత్తు చేసుకోవాలి కదా. ఆ కసరత్తు చేసుకునేటువంటి తరుణంలో మంత్రి రాజు గారు కళ్ళు తిప్పుతూ ఉన్నారు. మంత్రి గారు కొంచెం చురుగ్గా కళ్ళు తిప్పాడు.